ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం తులారాశి వారి సెప్టెంబర్ 2026 గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. తులారాశి అంటే చిత్త 3-4 పాదాల వారు, స్వాతి 1-2-3-4 పాదాల వారు, విశాఖ 1-2-3 పాదాల వారు. అయితే వీరికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అన్నట్లు గమనించినట్లయితే మనం మామూలుగా అనుకున్నాం కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందండి అన్నారు. మరి తులారాశి వారికి పక్కనే ఉన్నారు కదా, సో వాళ్ళకి బాగుంది కాబట్టి వీళ్ళకి బాగుండదేమో అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. కానీ తమాషా ఏంటంటే కన్యారాశి వారికి గురువు రాహు మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉండగా తులారాశి వారికి శని కేతువు మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు. మామూలుగా ఈ 4 గ్రహాలని మనం తీసుకుంటూ ఉంటాం బేస్గా, ఎందుకంటే లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్. ఈ శని భగవానుడు కానివ్వండి, గురువు రాహు కేతువులు ఎక్కువ కాలం ఉంటారు ఒక చోట. సో వాళ్ళని బట్టి దీర్ఘకాలికంగా వచ్చేటువంటి ఫలితాలు నిర్ధారిస్తూ ఉంటారు ఎక్కువగా. తమాషా ఏంటంటే కన్యారాశి వారికి రాహు 6లో ఉండి, అదేవిధంగా మనకి గురువు గారు లాభంలో 11లో ఉన్నాడు అనుకున్నాం. ఇక్కడ తులారాశి వారికి శని భగవానుడు మీకు 6లో ఉండి కేతువు లాభంలో ఉన్నాడు. ఇది ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. సో తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం, ప్రత్యేకించే ఈ నెల అత్యంత అనుకూలంగా కనబడుతూ ఉంది. మనం కనుక గమనించినట్లయితే లగ్నానికి మీకు పంచమ స్థానంలో రాహు, అదేవిధంగా అంటే సంతాన స్థానంలో రాహు ఉన్నాడు. షష్ఠ స్థానం, శత్రుస్థానం, రుణస్థానం, ఆ సందర్భంలో శని ఉన్నాడు అక్కడ అనుకూలమైనటువంటి స్థితిలో. అదేవిధంగా భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు. అదేవిధంగా గురువు గారు రాజ్యస్థానంలో ఉన్నాడు నెగిటివ్గా. లాభస్థానంలో బుధుడు, కేతువు, రవి, వీళ్ళు ముగ్గురు కూడా మొదట్లో ఉన్నారు. అదేవిధంగా వ్యయ స్థానంలో మీకు శుక్రుడు ఉన్నాడు. ఈ విధంగా గమనించినట్లయితే ఓవరాల్గా వీరికి నెల మొదటి భాగం చాలా అనుకూలంగా ఉంది. రెండో హాఫ్ కంటే కూడా మొదటి హాఫ్ అనుకూలంగా ఉంది. ఎందుకంటే శని, కేతు, శుక్ర, రవి, బుధులు 8 గ్రహాలు లెక్కేసుకుంటే 5 గ్రహాలు వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి నెల మొదట్లో. ఒక్కొక్క గ్రహం గురించి మాట్లాడుకుందాం. మొదటగా శని భగవానుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు. జనరల్గా శని ఎప్పుడైనా సరే 3, 6 అదేవిధంగా 11వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఓవరాల్గా శని భగవానుడు 30 సంవత్సరాల పాటు తిరిగి ఇక్కడికి రావడానికి 30 ఏళ్ళు పడుతుంది. అదేవిధంగా గురువు ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఓకే, అయితే ఈ శని మీకు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో మొత్తం 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే అత్యంత అనుకూలమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. అందులో ఒక 2.5 సంవత్సరం ఈ పొజిషన్ అనమాట. అందువలన తులారాశి వారికి శని యొక్క ప్రభావం అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. కీర్తి ప్రతిష్టలు, రాజకీయాలు కానివ్వండి, పొజిషన్, సడన్గా ఎలివేషన్, పబ్లిసిటీ, అంటే మనకి విలువ సమాజంలో, ఇవన్నీ కూడా శని ఇస్తాడనమాట. శని వలన శుభము, ఆస్తుల సంపాదన, వివాహాలు, కుటుంబ సౌఖ్యము, వైవాహిక సౌఖ్యం, అదేవిధంగా వృత్తి వ్యాపారాల అభివృద్ధి, ప్రజాదరణ, పోటీలలో, ఎలక్షన్స్లో విజయాలు, యుద్ధాల్లో విజయాలు, ఇవన్నీ కూడా శని మీకు 6వ స్థానంలో అత్యంత అనుకూలంగా ఇవ్వబోతున్నాడు. మరో పక్కన నేను చెప్పాను రాహు అనుకూలంగా లేడు అని చెప్పాను. ఈ రాహు వలన ఏం జరుగుతుందంటే కొంచెం సిక్ ప్రాబ్లం వస్తుంది. సంతానం, ఎందుకంటే పంచమ స్థానం కాబట్టి సంతానానికి కొంచెం సమస్యలు, మెంటల్ ప్రెషరు, సందిగ్ధత, కన్ఫ్యూజను, చిన్న చిన్న గొడవలు వచ్చేటువంటి అవకాశం ఈ రాహు కారణంగా ఉంది. సో ఖచ్చితంగా మీరు యోగా చేయాలి, అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ధ్యానించాలి. ఇది ఇంపార్టెంట్. ఇక అదే సమయంలో కేతు దగ్గరికి వచ్చేసరికల్లా కేతు మీకు 11లో ఉన్నాడు. ఆయన వల్ల ఆస్తి, సంపదలు, ఆభరణాలు లభిస్తాయి, విలాస వస్తువులు లభిస్తాయి, ఆరోగ్యము, కార్యసిద్ధి కూడా ఈ కేతు వల్ల కలగబోతుంది. ఇక గురువు గారు నెక్స్ట్, గురువు గారు మీకు రాజ్యస్థానంలో ఉన్నాడు 10వ స్థానంలో. ఈయన వలన కూడా ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశం, హెల్త్ ప్రాబ్లమ్స్, జాబ్లో చేంజెస్, జాబ్లో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, అదేవిధంగా దూరవాసం, మళ్ళీ మాట్లాడితే ఫారెన్ వెళ్ళేటువంటి అవకాశం, ఇంట్లో మార్పు, గృహం మార్పు, ఇల్లు మారచ్చు మీరు. వాటన్నిటికి కూడా మీకు గురువు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక కుజుడు మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు 9లో. పెద్దలతో సమస్యలు వస్తాయి, పెద్దల వల్ల ఖర్చులు వస్తాయి, ముఖ్యంగా తండ్రి వలన హెల్త్ ప్రాబ్లమ్స్ రావవచ్చు, ఖర్చులు రావచ్చు. అదేవిధంగా మీ పొజిషన్ మారేటువంటి అవకాశము, ప్రయాణాల్లో
డిలే అవ్వటము, సమస్యలు రావటం వంటివి కూడా ఈ యొక్క 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కారణంగా జరగచ్చు. అదేవిధంగా రవి మీకు లాభంలో అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఈ రవి భగవానుడు ఉన్నాడు. ఈయన వలన మీకు ఆస్తులు, ధన సంపాదన, వ్యవహార విజయము, రాజగౌరవము, కొత్త కొత్త పదవులు, ప్రమోషన్లు, తీపి వస్తువులతో భోజనాలన్నీ కూడా మీకు రవి, అదేవిధంగా బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి రవి బుధుల కాంబినేషను వాళ్ళిద్దరి వల్ల కూడా అనేక శుభకార్యాలు జరగటము, వివాహాలు, పుత్రపౌత్ర ప్రాప్తి, బంధు ప్రాప్తి, పేరు ప్రతిష్టలు, ఆరోగ్యం, శుభము, సౌఖ్యం ఇవన్నీ కూడా బుధుడు, కేతువు, రవి వీళ్ళు ముగ్గురు కలిసి డెడ్లీ కాంబినేషన్ భలే ఉన్నారు 11లో. ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. ఈ 12లో ఉన్నటువంటి శుక్రుడు వల్ల ఏం జరుగుతుందంటే మీరు అనేక రకాలైన ధనం వస్తుంది, సుఖవంతమైనటువంటి జీవితం కోసం ఖర్చు పెడతారు. పార్టీలు, బంగారం కొనటం, బట్టలు కొనటం, లేకపోతే విపరీతమైనటువంటి లగ్జూరియస్ ఐటమ్స్ కొనడానికి ఈ శుక్రుడు మీ చేత ఖర్చు పెట్టిస్తాడు. విలాసయాత్రలు చేస్తారు. అదే టైంలో మీరు కాస్త హెల్త్ విషయంలో కానివ్వండి, అలాగే సూదులు, కత్తులు, కటార్లు అలాంటి ఆయుధాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ నెల మొత్తంలో కూడాను 5 గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉండరా. క్రమక్రమంగా మీకు కొన్ని గ్రహాలు మీకు ముఖ్యంగా బుధుడు, రవి వచ్చే కొద్దీ కూడా డ్రాప్ అవుతారు. ఎందుకంటే ప్లేసులు మారుతారు. అందువల్ల బుధుడు కొంచెం నెగిటివ్ అయినప్పుడు కూడాను కొన్ని కుటుంబ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ రవి డ్రాప్ అయిన సందర్భంలో కూడాను మీకు కొంత ఖర్చులు, స్థానభ్రంశం కలిగించే అవకాశం, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్, జ్వరాలు లాంటివి వచ్చేటువంటి అవకాశం కూడాను ఇవన్నీ కూడా రవి డ్రాప్ అవడం వల్ల ఉంది. ఓవరాల్గా నెలంతా పరిశీలించినట్లయితే మొదటి హాఫ్లో మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు లభించబోతూ ఉన్నాయి. అయితే మీరు నేను ఇందాక చెప్పినట్లుగా ఈ రాహుకి దుర్గా స్తోత్రం కానివ్వండి, ఇలాంటివన్నీ చేసుకోండి. అదేవిధంగా మీకు బుధుడు కూడా ఎక్కువ కాలం అనుకూలంగా లేడు, విష్ణుమూర్తి. ఈ విధంగా మీరు నెలాఖరులోకి వచ్చేసరికల్లా మీరు దక్షిణామూర్తి స్తోత్రం కానివ్వండి, దత్తాత్రేయుడి స్తోత్రం కానివ్వండి, అలాగే దుర్గాదేవి పూజ కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా మీరు సూర్య నమస్కారాలు చేయటం కానివ్వండి, ఇలాంటివన్నీ మీరు అలవాటు చేసుకోవాలంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం కనుక మీరు పాటించినట్లయితే మీకు నెగిటివ్గా ఉన్న గ్రహాలు మీకు పాజిటివ్గా అనుకూలంగా వ్యవహరిస్తాయి. అలాగే ఇష్ట దేవతా ప్రార్థన, ఏదైనా మంచి నామం తీసుకొని, దైవనామాన్ని తీసుకొని నిరంతరం స్మరిస్తూ ఉండండి. దానివల్ల కూడా చాలా వరకు నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏ ప్లానెట్స్ కూడా దైవాన్ని మించి ఉండదు. కాబట్టి మీరు నిరంతరం చేసేటువంటి దైవనామస్మరణ అనేది మీకు చాలా అనుకూలంగా పరిణమించి చిన్న ఉన్నా కానీ కొట్టేస్తుంది. కత్తితో తగలాల్సిన దెబ్బ సూత్తో తగులుతుంది, అంతే. ఈ విధంగా తులారాశి వారికి లాంగ్ లాస్టింగ్ ప్లాన్స్ చేసుకోండి. దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి స్థితి. స్వస్తి.